నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. అమెరికాకి భారతీయతకి ఉన్న తేడా ఏంటి? అమెరికాలో ఉన్న భారతీయులు లేదంటే తెలుగు వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలకు దూరంగా ఉండడం ఒక కోణం అయితే, రాజకీయాల విషయంలో కానీ యువత అభివృద్ధికి సంబంధించినటువంటి ఇతర మార్గదర్శన అంశాల్లో కానీ పోలిక ఏమైనా ఉందా? అసలు పొంతన ఏమైనా ఉందా? దీనికి సంబంధించి తెలుగు వాళ్ళు ఎవరైనా అమెరికాలో కృషి చేస్తున్నారా లేదా అనే దానికి ఒక సమాధానం గోపి చిల్లకూరు, ప్రముఖ ఎన్ఆర్ఐ. ఆయన మనతో స్టూడియోలో ఉన్నారు. అమెరికాలో ఏం జరుగుతోంది, యువతకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అలానే తెలుగు యువత అమెరికాలో రాణించడానికి ఏం చేయాలనే అంశాన్ని ఆయన అడిగే తెలుసుకుందాం. గోపి గారు, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్టూడియో అండి. మీరు అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ని చూస్తే, అంటే యువతకు సంబంధించి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. అమెరికా వైపు చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక రకంగా విద్యా రంగం నుంచి విద్యాభ్యాస సమయం నుంచే ఒక మౌలికమైనటువంటి పునాదిని వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అమెరికాకి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కానీ లేదా యువత పోకడలకు కానీ ఏమైనా పొంతన కానీ పోలిక కానీ ఉందా? కొంతవరకు ఉందండి. ఇప్పుడు ఎందుకంటే మన అమెరికన్స్ భారతీయ పోకడను అనుసరిస్తారని చెప్పలేం, కానీ అంటే అమెరికన్ యువత, బట్ భారతీయులు అమెరికన్ యువత పోకడను అయితే అనుసరిస్తున్నారు ఇక్కడ. అంటే దే ఆర్ ట్రయింగ్ టు ఫిట్ ఇన్ టు దాట్. కానీ అంటే కొంత వ్యత్యాసం ఉందండి. ఇప్పుడు మన భారతీయులు ఏం చేస్తున్నారంటే, ఈవెన్ యుఎస్లో పెరుగుతున్నా కూడా మనం కుటుంబ బంధం అనేది భారత్ నుంచి ఏర్పడింది, ఇక్కడి నుంచి వెళ్ళాం కాబట్టి ప్రవాస భారతీయులుగా వాళ్ళన్నీ కూడా నిలుపుకుంటూ ప్రతి చోట వాళ్ళు ఏది మిస్ కావట్లేదండి. అదృష్టం ప్రవాస భారతీయ యువతకు అక్కడ అమెరికాలో ఏంటంటే, పేరెంట్స్ కానీ వెళ్ళిన జనరేషన్ ఎవరైతే రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు ఒక 10-20 years వెళ్ళిన వాళ్ళందరూ కూడా మన సంస్కృతిని కాపాడుకుంటున్నారండి. దానిలో అయితే ఖచ్చితంగా చెప్పగలం. మన ప్రొఫెషనల్ విద్యా విధానం అమెరికాలో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అవసరాలకు తగ్గట్టుగా తయారయ్యే విధంగా ఉందా? అంటే కొంత డిఫరెన్స్ అయితే ఉందండి. కానీ ఇప్పటి వరకు మన వాళ్ళు అక్కడంతా కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దాకా వెళ్ళిన వాళ్ళందరూ కూడా. ఈ మధ్య వస్తున్నటువంటి స్టడీస్ అయితే మీ సిలబస్ అంతా కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదండి యుఎస్ దీనికి తగ్గట్టు. ఆ సిస్టమ్ అక్కడ ఎట్లా ఉంటుందంటే, అన్నీ నీకు ఆటలతో పాటు చదువు నేర్చుకుంటూ ఉంటాడు. ఇక్కడ అసలు ఆటలే లేవండి, మొత్తం చదువు అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మీరు సింహపురి యూనివర్సిటీకి సంబంధించి ఒక కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. ఎన్ఆర్ఐలకి మరి ముఖ్యంగా ఎన్ఆర్ఐల వాళ్ళ అవసరాలు కానీ లేదా ఇక్కడ వాళ్ళకి ఏమైనా అవసరం ఏంటి, అసలు ఏంటి మీ రోల్ ఏంటి? అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకి మీరు ఏ విధంగా సహకరిస్తారు? సింహపురి యూనివర్సిటీకి ఒక కోఆర్డినేటర్గా గోపి గారు ఎందుకున్నారు? ఇది బేసిక్గా ఏంటంటే యూనివర్సిటీ అఫీషియల్ కోఆర్డినేటర్ కదండి. ఇదేంటంటే ఒక ఎన్ఆర్ఐగా నాకు ఒక బాధ్యత అప్పచెప్పారనమాట. ఎందుకంటే నేను ఎస్వి యూనివర్సిటీ స్టూడెంట్ని. సో సింహపురి యూనివర్సిటీకి నేను వివేకానంద 150 జయంత్యోత్సవాలను అక్కడ సెలబ్రేట్ చేసినప్పుడు ఎన్ఆర్ఐల మధ్య వారధిగా ఉంటూ కొంత ఎన్ఆర్ఐల నుంచి ఫండ్ కలెక్ట్ చేసి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే అకాడమిక్ ఆస్పెక్ట్స్లో సంబంధం. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు లైక్ ఫార్మసీ డిపార్ట్మెంట్ హెడ్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక శాస్త్రజ్ఞులు అయి ఉండొచ్చు, లేదంటే టాప్ కంపెనీ CEO అయి ఉండొచ్చు. వాళ్ళు వచ్చేసి మన నెల్లూరు యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ కాబట్టి వాళ్ళ స్టూడెంట్స్తో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయితే అది చాలా ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ వాల్యూ అనమాట. వాళ్ళకి తెలుస్తుంది ఏంది అసలు అమెరికాకి, అమెరికాలో ఎలా ఉన్నాయి అవకాశాలు, సో ఇక్కడ ఎలా ఉన్నాయి, అసలు ఎలా వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్లో ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది అనేవన్నీ కూడా తెలుస్తాయి. సాఫ్ట్ స్కిల్స్ అయితే వేరే రకరకాల స్కిల్స్ అనమాట. అందువల్ల మధ్యలో అనుసంధానం ఏంటంటే, నా బాధ్యత ఏంటంటే ఇక్కడి నుంచి వైస్ ఛాన్సలర్లు అయితే మీ రిజిస్టర్లు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ యువతకు పరిచయం చేయడం. అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పూల్ చేసి వాళ్ళతో అసోసియేషన్ పెట్టినప్పుడు వాళ్ళు దే విల్ స్పాన్సర్ సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్. అదే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అవసరాన్ని ఇటువైపు చూస్తాం, అలానే అవకాశాలకు సంబంధించినటువంటి ఒక ద్వారాన్ని మీరు అక్కడ తెరిచే ప్రయత్నం చేయడం అనేది. బేసిక్గా ఏమవుద్దంటే అండి, ఎక్కడైనా సరే ఎన్ఆర్ఐలు కానీ ఎవరైనా కూడా ఒక యూనివర్సిటీ హెడ్ వచ్చాడు అంటే వాళ్ళే కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే అది చదువుకు సంబంధించింది కాబట్టి. అదేవిధంగా నేను ఎస్వి ఆల్బనీ ప్రెసిడెంట్కి ఉన్నాను. అప్పుడు కూడా వైస్ ఛాన్సలర్ని అక్కడ తీసుకెళ్ళడం, అందరికీ పరిచయం చేయడం, వాళ్ళతో డిన్నర్ విత్ వైస్ ఛాన్సలర్ అని ఒక ప్రోగ్రామ్స్ పెట్టడం, ఇవన్నీ స్టార్ట్ చేసామన్నమాట. దాంతో ఏమవుద్దంటే యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసికట్టుగా వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ఏదైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు, మనకు ఇప్పుడు ఎస్వీలో ఒక విభాగం ఉందండి, ప్రవాస భారతీయ విభాగం అన్నది. వాళ్ళు వచ్చినప్పుడు ఆ గెస్ట్ హౌస్లో ఉండి అందరినీ కలిసి వెళ్ళడం, ఇవి ఏమైనా PhDలకు సంబంధించి ఏదైనా ఈఓయూ సైన్ అప్లు కానీ ఏదైనా కోర్సుకు సంబంధించి సైన్ అప్లు కూడా చేసే అవకాశం ఉంటుంది. అంటే కోర్సెస్ అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ లేదంటే MBA MCA ఇట్లాంటి వాటికి అవకాశం ఉందా, లేదా ఆర్ట్స్కి సంబంధించి కానీ లేదా ఇతర సబ్జెక్టులకు సంబంధించి రీసెర్చ్లో ఉంది. ఇప్పుడు MCA ఇంజనీరింగ్ అనేది అది కొంచెం ఎలాగూ మనకు అక్కడ ఆల్మోస్ట్ సేమ్గానే ఉందండి. కంప్యూటర్స్ ఇవన్నీ కూడా మనమే లేటెస్ట్గా ఉన్నాం ఇప్పుడు కంప్యూటర్స్ విషయంలో చూసుకుంటే. బట్ మిగతా రంగాల్లో లైక్
ప్రతిదీ అండి, రీసెర్చ్ కావచ్చు, ఒక మెడిసిన్ సంబంధించిన రీసెర్చ్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. కానీ ఎప్పుడైతే యూనివర్సిటీలతో అనుబంధం ఉంటుందో ఇక్కడి నుంచి స్టూడెంట్స్ అక్కడికి పంపించడానికి, అక్కడి నుంచి స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి పరిశోధన చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ ర్యాగింగ్కి సంబంధించి యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్య పైన ఆత్మహత్యలు జరగడం, కొంతమంది చదువులు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి తెలుగు యువతకి మరీ ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల్లో ఉంది అనేటువంటి వాదన ఉంది. మీ అభిప్రాయం ఏంటి? 2 రాష్ట్రాలు ప్లస్ తెలుగు ప్రజలకి మధ్య, అలానే తెలుగు యూనివర్సిటీలతో పాటు అమెరికాతో ఉన్నటువంటి మీ సంబంధాలను బట్టి చూస్తే ఈ ఒత్తిడి అనేది ఇక్కడ మాత్రమే ఉందా? ర్యాగింగ్ అనేది ఒక భూతంలా ఇక్కడ మాత్రమే కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి, ర్యాగింగ్ అయితే ఇక్కడే ఎక్కువ ఉంది, దానిలో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ సూసైడ్లు అయితే అమెరికాలో కూడా ఉన్నాయండి. అమెరికాలో చెప్పాలంటే మన దీనికంటే కూడా రేషియో ఎక్కువ ఉంది. అంటే అవి డిఫరెంట్ రీజన్స్ అవి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ చదువు మీద, లేదంటే చిన్న ప్రేమ లేదా విప్లవం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మెడిసిన్ 2nd ర్యాంకర్ అండి. మెడిసిన్లో సీట్ రావడం అంటే ఎంత డిఫికల్టో, అందులో 2nd ర్యాంక్ తెచ్చుకున్న అమ్మాయి ఏదో చిన్న ర్యాగింగ్కి భయపడి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అట్లాగే మొన్న చూసాం మనం, మొన్న రితేశ్వరి దానిలో. ఇవన్నీ కూడా ఎట్లా అవుతున్నాయంటే ప్రిన్సిపాల్ కానీ కాలేజీ మేనేజ్మెంట్ కానీ సరైన చర్యలు తీసుకోవట్లేదండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గోపి చిల్లకూరు అసలు అమెరికా ఎలా వెళ్ళారు, అమెరికా వెళ్ళడం వెనక ఆయన పడినటువంటి శ్రమ ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు హలో ఎన్ఆర్ఐ. ఇక అమెరికాకి వెళ్ళడం వెనుక గోపి చిల్లకూరు పడిన శ్రమ ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోపి గారు, అమెరికాకి వెళ్ళడం అంటే అప్పుడున్నటువంటి విద్యా విధానం అయినా ఇప్పుడున్నటువంటి విద్యా విధానం అయినా కానీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మీరు అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? మీరు అమెరికాకి వెళ్ళాలనేటువంటి సంకల్పం మీరు విద్యా విధానంలో విద్యాభ్యాసంలో ఉండగా వచ్చిందా, లేదంటే అమెరికాకి వెళ్ళాలనే ఒక ప్రణాళికతోనే సిద్ధమయ్యారా? అసలు అమెరికా వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడు లేదండి. నేను దానికి అగైనెస్ట్గా పెరిగాను. నేను చేసిన ఉద్యమాలు కానీ, నేను పనిచేసిన ఆర్గనైజేషన్లు అంతా కూడా. బట్ ఏమైందో, నాది బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ తిరుపతిలో చదివానండి. తర్వాత నేను ఎంసీఏ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ అని వైజాగ్లో చదివాను. వైజాగ్ 2nd ఇయర్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు అమెరికా ఆపర్చునిటీస్ అన్నీ అందరూ ట్రై చేస్తున్నారు. బట్ నాకు ఓన్లీ రీజన్, నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఒక మ్యాథమెటిక్స్ లెక్చర్కి వెళ్ళాలనుకున్నాను. ఈవెన్ కంప్యూటర్ చదివినా కూడా, ఎందుకంటే మ్యాథ్స్ మీద నాకు చాలా మమకారం, ఇంట్రెస్ట్ వల్ల నేను మ్యాథ్స్ టీచర్కి కూడా పనిచేశాను. ఇక్కడ హైదరాబాద్లో కూడా పనిచేశాను, అక్కడ విద్యానగర్ దగ్గర కూడా కొంతకాలం పనిచేశాను, మా ఊరు నాయుడుపేటలో కూడా పనిచేశాను. తర్వాత ఓన్లీ అట్రాక్షన్ శాలరీ అండి. సో ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాసులు చెప్పినా కూడా అప్పట్లో ఒక 8,000-6,000 వచ్చాయి. బట్ మా ఫ్రెండ్ అతను కమలాకర్, అతను ఫస్ట్ జాబ్ కొట్టాడు మా టీంలో. అతనికి ఒక 15,000 శాలరీ వచ్చింది. సో అదే ఆలోచిస్తూ ఉండగానే 3 నెలలకి మళ్ళీ ఇంకొక జాబ్ వచ్చి అతను 30,000 శాలరీకి వెళ్ళాడు. మోటివేషన్ టు సాఫ్ట్వేర్ అనేది శాలరీ మీదనే వెళ్ళిందండి. తర్వాత చేరిన వెంటనే విత్-ఇన్ 6 monthsలో యూఎస్ అవకాశం వచ్చింది. అప్పట్లో ఎలా ఉండేదంటే జావా వస్తే రావా అనేవారు. సో అందువల్ల జావా నేర్చుకోవడం వల్ల నేను ఇక్కడ జెనిసిస్లోనే ట్రైనింగ్ పొందాను హైదరాబాద్లో. అక్కడ హెవీ అంటే బేసిక్గా నేను రోజుకి 12 to 14 hours వర్క్ చేసేవాడిని ల్యాబ్ ఫ్యాకల్టీగా. అట్లా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేవాడిని. తర్వాత ఇమీడియట్ 2000లోనే నేను కాలిఫోర్నియాలో అవకాశం వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా చదవాల్సి వచ్చింది. అందుకే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా కూతురు అడిగింది ఒక క్వశ్చన్, మీకు అది షేర్ చేసుకుంటే బాగుంటుందని షేర్ చేసుకుంటే. తనకి అంటే 2005 దాకా డిఫరెంట్ టెక్నాలజీస్లో వర్క్ చేయడం, చదవడం. ఎప్పుడు అంటే ఇక్కడ ఎక్కువ చదవలేదు, నేను ఎంసీఏలో చదవలేదు కాబట్టి అక్కడ చదవాల్సి వచ్చింది. అంటే మీరు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, తర్వాత మీ డిగ్రీ తర్వాత వచ్చినటువంటి లైఫ్ గురించి చెప్పారు. అసలు బ్యాక్గ్రౌండ్లో చూస్తే మీ ఇంటి వాతావరణం ఏంటి? అంటే సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చారా? ఎటువంటి వాతావరణం నుంచి వచ్చారు? ఎక్కడో నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి ప్రస్థానం మొదలుపెట్టి అమెరికా కాలిఫోర్నియాకి డల్లాస్కి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు కదా. అంటే అలా ఆపర్చునిటీ కూడా వచ్చిందండి. ఇప్పుడు నేను పుట్టింది వచ్చి మాంబట్, ఇప్పుడు తడమండలం, అది అపాచీ ఫ్యాక్టరీ అంతా అక్కడ పడ్డాయి అనమాట. అది పెద్ద పారిశ్రామిక వాడైపోయింది. అక్కడి నుంచి మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం వల్ల నాయుడుపేటకు వచ్చాం. నాయుడుపేట అంటే మా అమ్మగారు వాళ్ళ ఊరు దగ్గర అనమాట. సో అప్పటి నుంచి బాగా ఇబ్బందులు పడ్డామండి, మేము ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే తర్వాత అసలు చదువుకి చాలా ఇబ్బంది పడ్డాం, డబ్బులు ఉండేది కాదు. నాకు 10,000 లేక నేను ఇంజనీరింగ్ చేరలేకపోయాను. నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చినా కూడా
నెలకి సంవత్సరానికి 10,000 కట్టలేక అందుకని నేను డిగ్రీ చేరాల్సి వచ్చింది. డిగ్రీ చేరినప్పుడు నాకు ఇంజనీరింగ్ చేరలేదే అన్న బాధ చాలా ఉండేది అప్పట్లో. అందువల్ల డిగ్రీ మీద సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేదు నేను. అదిగాక ఇట్లా స్టూడెంట్ యాజిటేషన్లో వాటిలో యాక్టివ్గా ఉండడం వల్ల, ఒక విద్యార్థి నాయకుడిగా ఉండడం వల్ల మొత్తం బ్యాక్లాగ్సే. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఒకేసారి పాస్ అయినా. దానికి స్ఫూర్తి వివేకానంద స్వామి సాహిత్యం. వివేకానంద స్వామి పుస్తకాలు చదవడం వల్ల ఆ మోటివేషన్తో ఒకేసారి 14 ఎగ్జామ్స్ పాస్ అయ్యాను నేను ఫైనల్ ఇయర్లో, అన్ని బ్యాక్లాగ్స్. తర్వాత ఎంసీఏలో నాకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చడం వల్ల ఎంసీఏలో మంచి ర్యాంక్ వచ్చిందండి. సో ఇమీడియట్గా అక్కడికి వెళ్ళను. ఎంసీఏ వైజాగ్కి వెళ్ళడం అనేది టర్నింగ్ పాయింట్ అండి నాకు. ఎందుకంటే అక్కడ ఆ వాటరు, ఆ కల్చరు, అప్పట్లోనే యూఎస్ కైండ్ ఆఫ్ కల్చర్ ఉండేదండి వైజాగ్లో. నేనున్నది రాయలసీమ నుంచి వెళ్ళాను కాబట్టి అక్కడ కల్చర్కి అలవాటు, చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం, ఫ్రెండ్షిప్ ఇట్లా అవ్వడం వల్ల ఆ తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఇలా ఉన్న అవకాశాలు అన్నీ కూడా తెలిసాయండి నాకు. విద్యార్థి దశలో మీరు ఉద్యమాలు, వివేకానంద సాహిత్యం అంటే ఎటువంటి అసోసియేషన్స్తో పనిచేశారు? రాజకీయాల వైపు ఏమైనా ఆసక్తి? చాలా ఎక్కువ. నాకు ఇప్పటికి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి రాజకీయాల్లో. ఒక ఉద్యమాలు చాలా వాటిల్లో లైక్ యాంటీ ర్యాగింగ్ కమిటీ చెప్పినట్లు, తర్వాత రిజర్వేషన్ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేశానండి. తర్వాత కాశ్మీర్, సేవ్ కాశ్మీర్ సేవ్ భారత్ అని విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో, అఖిల భారత విద్యార్థి పరిషత్, నేను యూనివర్సిటీ ఇన్ఛార్జి కూడా పనిచేశానండి. అదేవిధంగా స్వదేశీ జాగరణ మంచి, స్వదేశీ వస్తువులను వాడాలనేది దానిలో పనిచేశాను. తర్వాత ఈవెన్ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రకంగా స్వదేశీ 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 మంత్రాలు చెప్పేటువంటి, ఎవరు కూడా మన దేశం విడిచిపో, పైగా ఆ రోజుల్లో మేధో వలస అనేదాన్ని వ్యతిరేకిస్తూ దగ్గర 2095 తర్వాత నుంచి ఒక 5-10 ఏళ్ళు ఒక ఉద్యమం లాగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. నేను కూడా ఉన్నానండి దానిలో, ఈవెన్ ఉన్నాము అక్కడ. తర్వాత ఏమైపోయిందంటే అండి, మేము ఇప్పుడు కాల్గేటు లేకపోతే ఈ టూత్ పేస్ట్లు కూడా వాడకుండా కూడా పెద్ద ఉద్యమాలు చేసాం హాస్టల్లో. తర్వాత అవన్నీ భారతీయ కంపెనీలు అయిపోయినట్లు అయిపోయాయి. అంటే మన కంపెనీలు వాళ్ళు కొనియడమో లేదంటే వాళ్ళు ఇక్కడ పెట్టడం, ఇక్కడే వాళ్ళ యూనిట్లు పెట్టడం వల్ల అది పోయిందన్నమాట. ఎప్పుడైతే మనం గ్లోబలైజేషన్కి డోర్స్ ఓపెన్ చేసామో, మన్మోహన్ సింగ్ ప్రధాని అయిన తర్వాత, కానీ అంతకుముందు పివి నరసింహారావు ప్రధాని అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత అది డిఫరెన్స్ పోయిందండి. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా అంటే మనకి ఏదైతే యువతకి ఇప్పుడు ఇట్స్ లైక్ అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఆ టైంలో మాకు ఇక్కడ ఎంప్లాయబిలిటీ లేదండి. ఒక జాబ్ రావడం అంటే డిఫికల్ట్. ఆ మూమెంట్లో అమెరికా ఉండడం వల్ల చాలామంది అటు వెళ్ళడం, యూకే సైడ్ వెళ్ళడము, అట్లా అంతా కూడా అయిందండి. అందువల్ల గ్లోబలైజేషన్ ఫ్యాక్టర్ మీకు ఒక రకంగా ఉద్యోగ అవకాశాలను విదేశాల్లో కల్పించిందని అనుకో. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది, తర్వాత మళ్ళీ హార్డ్వేర్ వచ్చింది, తర్వాత హార్డ్వేర్ ఇండస్ట్రీ మళ్ళీ పికప్ అయింది. ఇప్పుడు టీచర్స్ డిమాండ్ ఉంది, ఇప్పుడు రకరకాల ఫార్మా సైడ్ డిపెండ్ అయింది. అన్నిటికీ ఇప్పుడు ఇట్స్ యూత్ పవర్ అండి. మీకు ఇండియాకి ఉన్న యూత్ పవర్ ఏ కంట్రీకి లేదండి. అందుకే యువ ఇండియా అంటాం అనమాట. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ లాగే యువ ఇండియా అయింది. ఎందుకంటే యావరేజ్ ఏజ్ 50% ఆఫ్ ఇండియన్స్, ఇప్పుడు ప్రస్తుతానికండి 50% ఆఫ్ ఇండియన్స్ లెస్ దాన్ 25 years అండి. 65% వచ్చి లెస్ దాన్ 35% అండి. ఎక్కడ లేదండి అలా. రైట్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత యువ మంత్రం ఇండియాని నడిపిస్తుందా, లేదంటే ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి గోపి గారు లాంటి యువకులు ఇండియాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనే అంశాన్ని విశ్లేషిద్దాం. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్. అమెరికాలో వచ్చేటువంటి అవకాశాలు భారత్ని అభివృద్ధి దిశగా నడిపిస్తాయా, లేదా అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు భారత్ని అభివృద్ధి దిశగా నడిపిస్తారా? ఈ అంశాన్ని విశ్లేషిద్దాం. గోపి గారు, ఇప్పుడు అమెరికాని కాదు, ఆ మాటకు వస్తే ప్రపంచాన్ని శాసిస్తుంది ఒక రకంగా భారతీయ మేధస్సు అంటే అతిశయోక్తి కాదు. గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద కంపెనీలు చాలా వరకు ఫైనాన్షియల్ సంస్థలకు కూడా ఇండియన్సే హెడ్ చేసే, అంటే అధిపతులుగా అధినేతలుగా చలామణి అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ తరంలో అమెరికాలో ఉంటున్నటువంటి ఒక ప్రవాస భారతీయుడిగా కానీ, దేశంలో ఉన్నటువంటి సంస్కృతికి అలానే దేశంలో ఉన్నటువంటి కార్యక్రమానికి, కార్యాచరణకి ఒక వారధిగా పనిచేస్తున్న మీరు ఎలా చూస్తారు ఈ భారతీయ మేధస్సుకు సంబంధించిన భవిష్యత్తుని? ఖచ్చితంగా అండి, భవిష్యత్ భారతదేశాందేనండి. ఎందుకంటే మనకున్నటువంటి, ఇందాక నేను కౌంట్తో సహా చెప్పాను మీకు, యువత ఇప్పుడు 2020 అండి 29 years మన యావరేజ్ చేయొచ్చు. అదే చైనాది 47 years, మళ్ళీ ఇంకొక కంట్రీది 57 years. సో ఇవన్నీ అన్ని కంట్రీస్ ఏజ్ చాలా పెద్దదండి. మన ఒక్కరికే యువత ఉండేది మనకున్నదాన్ని. ఇప్పుడు దీన్ని మనం ఉపయోగించుకోవాలండి. మన సరైన యువతకు సరైన ట్రైనింగ్ ఇచ్చి వారిని ఎంప్లాయబిలిటీ శక్తిజనక యంత్రాలుగా
తయారు చేయాలండి వాళ్ళని. అది మన ప్రభుత్వాలు కానీ, భారతీయ ప్రవాస ఆంధ్రులు కానీ, ప్రవాస భారతీయులు కానీ అందరూ చేయాల్సినటువంటి పని అనమాట. రైట్. ఇప్పుడు రాజకీయాల పరంగా చూస్తే కూడా 2 రాష్ట్రాలని, అంటే ఎవరికి వాళ్ళు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన కార్యాచరణని రూపొందించుకునే అవకాశం ఏర్పడింది. అలానే కేంద్రం కూడా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అట్లా ఇటువంటి నినాదాలు తీసుకొచ్చి ఒక రకంగా దేశంలోనే ఉత్పత్తి వ్యవస్థల్ని బలోపేతం చేయాలనేటువంటి సంకల్పాన్ని కేంద్రం చెబుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశానికి చెందినటువంటి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు సమూజ్జీలుగా అంటే సమానంగా సరిసమానంగా ఉన్నాయని చెప్పని అనుకోవచ్చా? కానీ ఇప్పుడు యాక్టివిటీస్ జరుగుతుంది చూడండి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా జరుగుతుందండి. అంటే ఇక గత ఒక 4-5 ఇయర్స్గా భారతదేశం ఈ విషయం మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసిందండి. మనకి ఎప్పుడైనా మీరు పాత హిస్టరీ నుంచి కానీ చూసుకున్నట్లయితే మేధస్సుకి ఎప్పుడు కొరవలేదండి భారతీయులకి. ఇప్పుడు ఒక విషయం, చిన్న విషయం చెప్తానండి. అమెరికా గవర్నమెంట్ కానీ, యూకే కానీ వీసాల మీద చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టింది ఇంతకుముందు. ఆ రెస్ట్రిక్షన్ కూడా మనకు ఉపయోగపడిందండి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే టాలెంట్ దొరకలేదో వాళ్ళ కంపెనీలు ఇక్కడికి రావాల్సి వచ్చింది. రైట్. ఇప్పుడు అట్లాగే అన్నీ చూడండి, మెయిన్ హెడ్ ఆఫీసులు అంతా ఇండియాకి వచ్చేస్తున్నాయి. పేరుకి వాళ్ళు ఎక్కడో ఒక యూఎస్ హెడ్ క్వార్టర్ కానీ మొత్తం వర్క్ ఫోర్స్ అంతా ఇండియాలో జరుగుతుందండి. రైట్. సో ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ కూడా అలాగే ఉన్నాయి. రెండు కార్లు కానీ ఏమైనా చూడండి, ఇది అద్భుతమైన అవకాశం అండి యువతకంతా. కానీ మన యువత దీనికి రెడీగా ఉందా లేదా అనేది, దాన్ని ఎలా వాళ్ళని ఎట్లా రెడీ చేయాలనేది ఇంపార్టెంట్. రైట్. అంటే ఇప్పుడు ఒక యువ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టారు, ఒక ఎన్జిఓని పెట్టారు మీరు అమెరికాలో. ఇక్కడ కూడా అవసరమైనటువంటి యువతకి అవసరమైనటువంటి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఏంటి? దీని మెయిన్ మోటో ఏంటి? ఎటువంటి శిక్షణ ఇస్తారు? యువ అనే ఆర్గనైజేషన్ అబ్రివేషన్ అంటే యూత్ అండ్ వివేకానంద అండి. నేను 150th జయంతి ఉత్సవాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటప్పుడు ఒక స్వామీజీ, రామకృష్ణ మఠ్ స్వామీజీ నాకు ఒక సలహా ఇచ్చారు. ఆయన, గోపి నువ్వు ఇట్లా రాజకీయాల్లో వాటిలో మీటింగ్లు అంతా ఉండవు, నీకు వివేకానంద మీద ఇంత ఇది ఉంది కాబట్టి రామకృష్ణ మఠ్ ఒక రేంజ్లో దాని మీద ప్రచారం చేస్తుంది. మీలాంటి యువకులు కాలేజీలకు వెళ్ళి ఎన్ఆర్ఐలు మీ అభిప్రాయాలు షేర్ చేసి వివేకానందుడి వల్ల మీరు ఎలా డెవలప్ అయ్యారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే, కాలేజీల్లో విద్యార్థులతో మాట్లాడితే చాలా చేంజ్ వస్తుంది అని చెప్పారు. తర్వాత అంటే నాకు కూడా ఎప్పుడు ఇంటరాక్షన్, స్టూడెంట్స్ యూనియన్లో ఉండేటప్పటి నుంచి కూడా ఇంటరాక్షన్ ఎప్పుడు ఇంట్రెస్టే, స్టూడెంట్స్తో మాట్లాడడం. అక్కడ కూడా అమెరికాలో కూడా చాలాసార్లు ఇలాంటి డిబేట్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేశాం. అందువల్ల అప్పుడు అలా వెళ్ళేటప్పుడు ఈ సూసైడ్లు, విద్యార్థుల ఆత్మన్యూనతాభావం వల్ల చిన్న చిన్న విషయాలకని సూసైడ్లు చేసుకోవడం, పేరెంట్స్ యొక్క బిహేవియర్, మళ్ళీ అదేవిధంగా టీచర్స్ యొక్క బిహేవియర్, స్టూడెంట్స్ టీచర్లకి ఇచ్చే రెస్పెక్ట్లు అవన్నీ కూడా మారిపోయాయండి. అప్పట్లాగా లేవు. అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇప్పుడు మనోళ్ళు అక్కడేమో అమెరికాలో చాలా బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు అమెరికాలో ఒక పిల్లవాడిని వాళ్ళు ఏం చేస్తారు, ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, వాడు అమెరికా స్కూల్కి వెళ్తుంటాడు, అట్ ద వీకెండ్ తెలుగు నేర్చుకుంటాడు. అదేవిధంగా మన సాంస్క్రిట్ లేదంటే పద్యాలు, సంగీతం, అదేవిధంగా చిన్మయ మిషన్ లాంటివి చాలా వాటికి వెళ్తుంటాడండి. ఇక్కడ చూస్తే అది అసలు మర్చిపోయారు కంప్లీట్గా. నేను మీరు నమ్మరు కానీ 3-4 years బ్యాక్ వివేకానంద అంటే చాలామంది తెలియదండి. గాంధీ అంటే ఇందిరాగాంధీ నాన్న అనుకునే పరిస్థితి ఉన్నది స్టూడెంట్స్లో కూడా. అలాంటి దీనిలో వీళ్ళకి ఒకసారి, ఎందుకంటే నేను ఈ వివేకానంద స్వామి ఫిలాసఫీని ప్రాపగేట్ చేయాలని ఎందుకు అనుకున్నానంటే, నేను బెనిఫిట్ అయ్యానండి స్వయంగా ఎన్నోసార్లు నా ఉద్యమ జీవితంలో కానీ, అదేవిధంగా స్టడీస్లో కానీ, ఉద్యోగ బాధ్యతల్లో కానీ, చివరికి ఫ్యామిలీ బాధ్యతలో కానీ. ఇప్పుడు నేను ఎలక్షన్ మీకు చెప్పాను, లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను యూఎస్ నుంచి 2008లో. సో అప్పుడు ఒక నాకు అనుకున్నంత ఆశించినంత సక్సెస్ రాలేదు, మొత్తం ఫైనాన్షియల్గా పూర్తిగా డౌన్ అయ్యాను నేను. అప్పుడు మళ్ళీ నిలదొక్కోవడానికి నాకు వివేకానంద సాహిత్యం పనికొచ్చింది. సో ఇప్పుడున్న యువతకి వివేకానంద సాహిత్యాన్ని కానీ కొంచెం కానీ మనం అటాచ్ చేయగలిగితే, ఫస్ట్ ఇంటరండి వాళ్ళు, బట్ వాళ్ళకు ఒక అవకాశం ఉంది, ఆల్టర్నేటివ్ ఉంది. మనకి ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు ఒక్కసారి అలా చూస్తే ఏదో శక్తి వస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించగలిగితే, వాళ్ళు బాధ వచ్చినప్పుడు మళ్ళీ పోయి అది తెరిచి చూసుకుంటారండి. అప్పుడు వాళ్ళు అంటే వివేకానంద సాహిత్యం, ఆయన ఆ ప్రభావం ఒక ఎత్తు అయితే, రాజకీయాల పరంగా చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే 2008 ఎన్నికల్లో మీరు పనిచేసి మీరు పొందినటువంటి అనుభవం ఎలాంటిది? అది ఎలా ఉపయోగపడింది మీ భవిష్యత్తుకు సంబంధించి? డెఫినెట్లీ అది బిగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ప్రముఖ హీరో పార్టీకి వచ్చాను. నేను వచ్చినప్పుడు బేసిక్గా అభిమానం ఉంటుంది కదా, అభిమానం వచ్చిందన్న. అంతకుముందు నేను ఒక 8 years బ్యాక్ నేను స్టూడెంట్ యూనియన్లో అన్నింటిలో యాక్టివ్గా ఉండడం వల్ల అట్లాగే ఉంటుంది అనుకున్నాను నేను.
బట్ అమెరికా పోయి 2000 నుంచి 2008 వచ్చిన తర్వాత కంప్లీట్గా డిఫరెన్స్. ఇండియాలో పాలిటిక్స్ అన్ని మారిపోయాయి, కంప్లీట్గా డిఫరెన్స్. నేను యూఎస్ స్టైల్లో సిన్సియర్గా పనిచేసుకుంటూ 6 నెలలు ఇంకా వేరే వెళ్ళేటప్పుడు చాలా వింత ఎక్స్పీరియన్స్లు వచ్చాయి నాకు. అంటే ఏంటి ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే బేసిక్గా ఇక్కడ అంటే మనీ ఒకటి ఖర్చు అవ్వడం విపరీతంగా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ అవ్వడం. తర్వాత అంటే నేను వచ్చినప్పుడు నాకున్న ఇంపార్టెన్స్ రాను తగ్గుతూ వెళ్ళడం. సో ఇట్లా చాలా అంటే టికెట్ రాకపోవడం, పోనీ నేను అడిగిన వాళ్ళకి టికెట్ ఇవ్వకపోవడం, అంటే పని చేసిన తర్వాత ఇవన్నీ కొంచెం హార్డ్ ఎక్స్పీరియన్స్ అయినాయి. అదే ఎన్ఆర్ఐ అంటే వాళ్ళు లోకల్గా చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉండింది. సో అప్పుడు అట్లా ట్రై చేశాను నేను. దానిలో ఇదైన తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ కూడా మారాను. సో అక్కడ కూడా అదే పరిస్థితి. ఏ పార్టీ అయినా కూడా యువకులకి ఇచ్చే అవకాశం చాలా తక్కువ ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ఏ పార్టీలో కూడా యువత రావాలని ఉంటుంది ఇంట్రెస్ట్ అందరికీ. యువతలు చాలామందితో ఇంటరాక్ట్ అయ్యానండి. వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం స్కాలర్షిప్ లాంటివి, స్టైఫండ్ లాంటివి ఉండవు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకు ఉండే ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళని జస్ట్ కార్యకర్తలుగా వాడుకుంటారు, కానీ లీడర్షిప్గా ఎదిగేటప్పటికి మళ్ళీ వారసుడు వస్తారు. సో వారసత్వాన్ని ప్రోత్సహిస్తారు. దానివల్ల ఈ యువత నిర్వీర్యం అయిపోతున్నారు. ఒకవేళ వాడు పెరిగినా కూడా ఈ స్టైఫండ్ మెకానిజం లేనందువల్ల ఇప్పుడు పార్టీ ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు కదండి, కొంచెం అట్లీస్ట్ ఎవరికి ఏదైనా అవకాశాలు ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారంటే చిన్న మధ్యస్థాల్లో స్టార్ట్ అవుతాయి. అంటే రాజకీయాలు తెలియకుండానే ఖరాబ్ అయిపోయి, రాజకీయాలు నమ్ముకుంటే ముందు ఉన్నది అమ్ముకోవాలి, తర్వాత దోచుకోవాలి. ఈ ఫిలాసఫీ నడుస్తున్న ఉంది. కానీ అది అలా మన వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ బట్ యాక్చువల్గా రాజకీయాల్లోని ఏ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. రాజకీయాల్లో మార్పు లేకుండా ప్రపంచంలో మార్పు రాదండి, మన దేశంలో మార్పు రాదు. రాజకీయాలు అలానే సామాజిక సేవ, ఈ 2 అంశాలని పక్కన పెడితే ప్రొఫెషనల్గా చూస్తే మీరు అమెరికాలో ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే తయారు చేసుకోవాల్సినటువంటి ప్రణాళిక ఏంటి? మీరు యువ అనే సంస్థ ద్వారా ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇద్దరికి శిక్షణ ఇస్తున్నారు, ఎవరి అవసరాలు ఎవరి రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళకి ఇస్తున్నారు. అటువంటి మెకానిజం లేదా అటువంటి సిస్టమ్ ఏదైనా ఉందా? సో ఇప్పుడు ఎలా ఉందండి మా యువ యాక్టివిటీస్ చెప్తానండి. ఇప్పుడు మనకు గ్రామాల్లో, ఇప్పుడు టౌన్లో, హైదరాబాద్ లాంటి టౌన్లో ఇబ్బంది లేదు బికాజ్ కమ్యూనికేషన్ స్కిల్స్కి మెయిన్ ఇంగ్లీష్ లెర్నింగ్ అండి. మేము అక్కడ అదే చెప్తున్నాం. స్పోకెన్ ఇంగ్లీషు, పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్ మీద 3 నెలల కోర్స్ అండి. మేము ఊరికి 500 ఛార్జ్ చేస్తాం. అక్కడ మామూలుగా ఫ్రీగా చెప్పొచ్చు, కానీ ఫ్రీగా చెప్తే మళ్ళీ స్టూడెంట్స్ రారని చెప్పి ఊరికి అట్లా 500 అనేది పెడతాం. సో అక్కడ వాళ్ళకి అదొక బెనిఫిట్ అనమాట. ఎందుకంటే ఏ స్కిల్ సెట్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది యువ అనేది మెయిన్ ఆఫీస్ వచ్చి నాయుడుపేటలో ఉందండి. చుట్టుపక్కల దాదాపు ఒక 50-60 కంపెనీలు ఎస్ఈజీలు వచ్చాయండి. అక్కడ బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయింది, అవకాశాలు లేవు యువతకి. అక్కడ ఏమోనండి ఆ ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా చెన్నై నుంచి, బాంబే నుంచి దిగుమతి చేసుకుంటారండి. చెన్నైలో ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ లోకల్ ఎవరు లేదండి. భూములు ఇచ్చిన వాళ్ళకి ఎవరికి జాబులు రావండి. వాళ్ళకి వచ్చేది మహా అంటే గేట్ కీపర్ జాబో, సెక్యూరిటీ గార్డ్ జాబో, మట్టి పోయడం, ఇలాంటి జాబులు తప్ప ఏవి ఇవ్వట్లేదండి. దీని మీద నేను యువ తరపున ఒక ఉద్యమాన్ని నిర్మించి వాళ్ళ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ కావాలో ఆ ట్రైనింగ్ మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు స్కిల్ ఇండియా అంటున్నారు, స్కిల్ ఇండియా లాంటి వాటితో పోల్చి చూస్తే ఇది ఎలా డిఫరెంట్ అని అనుకోవచ్చు? అలాంటిదేనండి. ఇప్పుడు బేసిక్గా కొన్ని ఏమో గవర్నమెంట్ పరంగా జరగాలండి, లైక్ నెహ్రూ యువ కేంద్ర, ఇవన్నీ. నెహ్రూ యువ కేంద్ర అసలు నిర్వీర్యం అయిపోయిందండి అంతకుముందు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్గా ఉంది. సో స్కిల్ ఇండియా అవన్నీ కూడా ఏంటంటే పేరుకే కానీ ఆ ట్రైనింగ్లో అంత జరిగేది అంటే బేసిక్ సిద్ధశుద్ధి ఉండాలండి గవర్నమెంట్. సిన్సియర్గా అది గవర్నమెంట్ అఫీషియల్స్, ఐఏఎస్ ఆఫీసర్ల చేత వాళ్ళు కానీ ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రైట్. ఫైనల్గా గోపి గారు, అంటే అమెరికా రావాలి అనుకునేటువంటి యువతకి విద్యాభ్యాసం సమయం నుంచే ఎటువంటి ప్రణాళిక వేసుకోవాలి, లేదా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమెరికా లేదంటే విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలను సంపాదించాలంటే ఎటువంటి ప్రణాళికలు చేసుకోవాలి? ప్రత్యేక ప్రణాళిక అంటూ ఏం అంత అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే దే నీడ్ టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా వాళ్ళు ఎంఎస్ అక్కడ చేస్తే చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు H1 వీసాలన్నీ కూడా రిస్ట్రిక్షన్ అయిపోయాయి కాబట్టి కొత్త వారికి అవకాశాలు ఇప్పుడు H1 ఫైల్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ ఉందండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉన్నారు, మళ్ళీ ఈ కంపెనీల వీసాలు, L1 వీసాలు అన్నీ ఉన్నాయి కాబట్టి. బట్ జనరల్గా కొత్తగా ఉండే విద్యార్థులు ఏం చేస్తారంటే అక్కడ ఎంఎస్కి వెళ్ళి ఆడ నుంచి వాళ్ళకి 20,000 పర్ ఇయర్ సపరేట్ కోటా ఉంటుంది, లేదంటే ఓపీటీలుగా మారి చేయొచ్చు అనమాట. బట్ ఇలాగే ఇక్కడ కొన్ని రోజులు ఒక 2-3 అంటే జనరల్గా అండి అమెరికాలో వర్క్ కల్చర్కి ఇక్కడ ఒక 2 years ఎక్స్పీరియన్స్ అయితే మినిమం ఉండాలండి.
Right. ఇక్కడ 2-3 ఇయర్స్ చేసిన వాళ్ళు తర్వాత H1 ద్వారా కానీ లేదా వేరే వీసా ద్వారా కానీ వెళ్తే ఖచ్చితంగా రాణిస్తారండి. రైట్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకి భారతీయుల అధినేతలు అయిన తర్వాత ఇప్పుడున్న విద్యార్థులకు కానీ లేదంటే ఇప్పుడున్న యువతకి ఇంకా ఇటువంటి కంపెనీల్లో పనిచేయాలనే ఆసక్తి పెరుగుతుంది. అంటే ఆ శక్తి సామర్థ్యాలు ఆ నైపుణ్యాలు ఇప్పుడు తయారవుతున్న తరంలో ఉన్నాయా? లేవండి. అవి మనం ఖచ్చితంగా ప్రభుత్వం అదేవిధంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కూడా ఆ స్కిల్ సెట్కి సంబంధించి పిల్లల్ని ఖచ్చితంగా కూడా ఉత్తేజం కలిగించాల్సిన అవసరం ఉందండి. అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం ఉంది. ట్రైనింగ్ కూడా స్పెషల్ ట్రైనింగ్ కావాలండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ యువత మన భారతదేశంలో ఇప్పుడు మనకు 2020కి 57 బిలియన్ల యూత్ కావాలండి. మన దగ్గర 47 బిలియన్ యూత్ ఉంటారు. 47 బిలియన్ అంటే వర్క్ ఫోర్స్ అంతా మనం సప్లై చేయగలుగుతామండి. ఇప్పుడు గాన యూత్ గాన వాళ్ళు సక్రమమైన మార్గంలో చూడండి ఇక్కడ రాలిపోతున్నారు. మనకు ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతున్నాయి, ఏ విధమైన సబ్జెక్ట్ లేకుండా బయట వస్తున్నారు. నారాయణమూర్తి గారు అన్నారు, అందరూ మెనీ కంపెనీలు ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ గోపి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఇవాళ హలో ఎన్ఆర్ఐ. ఒక విధంగా ముక్కోణపు ప్రణాళిక ఉంటేనే విద్యార్థులు అత్యున్నత శిఖరాలకు చేరుకోగలరు అనేటువంటి అభిప్రాయాన్ని గోపిరెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ప్రపంచ స్థాయి సంస్థలకు నేతృత్వం వహిస్తున్నప్పటికీ ఇప్పుడు తయారవుతున్నటువంటి వ్యవస్థలో అటు నాయకత్వ లోపం, ఇటు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం, అలానే విద్యార్థుల్లో ప్రణాళిక లోపం ఉండడం వల్లనే సమస్యలు మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పని హెచ్చరిస్తున్నారు. ఇది ఇవాళ హలో ఎన్ఆర్ఐ. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ HM TV.